హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్య టూన్స్. ఎల్పీజీ గ్యాస్ మొబైల్ కేవైసీ సిరీస్ లో ఇది 3వ వీడియో. ఇంతకు ముందు చేసిన ఇండియన్, భారత్ గ్యాస్ వీడియోస్ కోసం పైన ఐకార్డ్స్ లేదా కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ చూడండి. ఎప్పటిలాగే కామన్ సూచన, తెలంగాణ ప్రభుత్వ 500 గ్యాస్ పథకానికి ఈ కేంద్ర కేవైసీకి సంబంధం లేదు. అప్డేట్ కి తొందర లేదు. కానీ ఇక్కడ ఆన్లైన్ లో 5 నిమిషాల పని కాబట్టి వాయిదా వేసి మర్చిపోకుండా ఇప్పుడే చేసుకుంటే బెటర్. ఆన్లైన్ కేవైసీ అంటూ పేరుకి పెద్ద ఛానల్స్, భారీగా ఎల్ఈడి టచ్ స్క్రీన్ ప్రెజెంటేషన్ పెట్టుకుని మరీ తప్పుడు సమాచారంతో జనాన్ని మిస్ గైడ్ చేస్తున్న వీడియోలు చూసి టైం వేస్ట్ చేసుకోకుండా నాలా ప్రాక్టికల్ గా కరెక్ట్ ప్రొసీజర్ చెప్పే చిన్న ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. ఇక్కడ హెచ్పీ గ్యాస్ కేవైసీ 2 విధాలుగా, అంటే 1 myHPGas.in వెబ్సైట్ ద్వారా, 2 HP పే మొబైల్ యాప్ ద్వారా చేసుకోవచ్చు. ఈ వీడియో పూర్తిగా చూసి 2 విధానాల్లో మీకు ఏది ఈజీ అనిపిస్తే ఆ పద్ధతి ఫాలో అవ్వండి. అయితే ఇండియన్, భారత్ గ్యాస్ కేవైసీ లాగా ఇక్కడ ఆధార్, మొబైల్ బయోమెట్రిక్ ఫేస్ స్కాన్ ఆప్షన్ లేదు. కాబట్టి ఈ వెబ్సైట్ కేవైసీ చెల్లుబాటు అవుతుందా లేదా అనేది మీ హెచ్పీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ తో సంప్రదించి కన్ఫర్మ్ చేసుకోవడం సేఫ్. ఆధార్ ఫేస్ స్కాన్ ఒక్కటి తప్ప 90% పని ఇక్కడే అయిపోతుంది. కాబట్టి అవసరమైతే ఆధార్ స్కాన్ ఒక్కటి డిస్ట్రిబ్యూటర్ దగ్గర చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. ముందు వెబ్సైట్ ద్వారా ప్రొసీజర్ చూద్దాం. 1 గూగుల్ సెర్చ్ లేదా బ్రౌజర్ లో myHPGas.in వెబ్సైట్ లోకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ మొబైల్లో ఓపెన్ చేస్తే ఫోన్ సైజ్ కి అడ్జస్ట్ కాదు, మనమే జూమ్ తో పాటు అటు ఇటు మూవ్ చేసుకోవాలి. 2 అకౌంట్ లేని వాళ్లు టాప్ రైట్ కార్నర్ లో ఉన్న న్యూ యూజర్ బటన్ పై క్లిక్ చేయాలి. 3 ఇలా న్యూ యూజర్ సైన్ అప్ పేజ్ వస్తుంది. ఇక్కడ 2 విధాలుగా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన 17 అంకెల ఎల్పీజీ ఐడి మరియు కన్స్యూమర్ నెంబర్ మీ గ్యాస్ పాస్బుక్ లేదా గ్యాస్ డాక్యుమెంట్, సిలిండర్ రిసిప్ట్ పైన ఉంటాయి, చూసి దగ్గర పెట్టుకోండి. 4 క్విక్ సెర్చ్ లో అయితే మీ 17 అంకెల ఎల్పీజీ ఐడి ఎంటర్ చేసి కింద గ్యాస్ తో లింక్ అయిన మొబైల్ నెంబర్, దాని కింద క్యాప్చా టెక్స్ట్ ఎంటర్ చేసి ప్రొసీడ్ చేయాలి. 5 17 అంకెల ఎల్పీజీ ఐడి తెలియకపోతే నార్మల్ సెర్చ్ లో మీ స్టేట్, డిస్ట్రిక్ట్, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ పేరు, గ్యాస్ కన్స్యూమర్ నెంబర్ ఎంటర్ చేసి గ్యాస్ తో లింక్ అయిన మొబైల్ నెంబర్, దాని కింద క్యాప్చా టెక్స్ట్ ఎంటర్ చేసి ప్రొసీడ్ చేయాలి. 6 మీ గ్యాస్ ఆధార్ తో లింక్ అయిన మొబైల్ నంబర్ కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. 7 ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ 8 నుంచి 12 అక్షరాల్లో ఒక ఆల్ఫా న్యూమరిక్ కాంబినేషన్ తో ఉండాలి. సబ్మిట్ బటన్ క్లిక్ చేశాక 8 మీ అకౌంట్ క్రియేట్ చేయబడుతుంది. దాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి మీ ఈమెయిల్ కి ఒక లింక్ వస్తుంది. 9 మీ మెయిల్ ఓపెన్ చేసి హెచ్పీ గ్యాస్ నుంచి వచ్చిన మెయిల్లో లింక్ పై క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోవాలి. 10 యువర్ అకౌంట్ సక్సెస్ఫుల్లీ యాక్టివేటెడ్ అని కన్ఫర్మేషన్ స్క్రీన్ వస్తుంది. కింద క్లిక్ హియర్ తో లాగిన్ పై క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి. లేదా టాప్ రైట్ కార్నర్ లో సైన్ ఇన్ ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు. 11 ఇక్కడ మొబైల్ లేదా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి కింద వచ్చిన క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. 12 మళ్లీ ఇక్కడ మొబైల్ లేదా ఈమెయిల్ ఐడితో ఇంతకు ముందు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. 13 లాగిన్ సక్సెస్ఫుల్ అయ్యాక ఇక్కడ మీ డేటా అంతా ఉంటుంది, చెక్ చేసుకోండి. అలానే పక్కన మరిన్ని సర్వీసెస్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. 14 ఇక్కడ సైడ్ లిస్ట్ లో లాస్ట్ లింక్ ఆధార్ అథెంటికేషన్ పై క్లిక్ చేయాలి. 15 ఆధార్ అథెంటికేషన్ పర్మిషన్ బాక్స్ పై టిక్ చేసి మీ ఆధార్ నెంబర్ లాస్ట్ 4 నెంబర్లు చూసుకొని కింద క్యాప్చా కోడ్ ఫిల్ చేసి జనరేట్ ఓటీపీ పై క్లిక్ చేయాలి. 16 మొబైల్ కి వచ్చిన ఓటీపీని కింద మధ్యలో క్యాప్చా కోడ్ ఫిల్ చేసి పైన బాక్స్ లో టిక్ చేసి అన్నిటికన్నా కింద అథెంటికేట్ పై క్లిక్ చేయాలి. 17 అథెంటికేటెడ్ సక్సెస్ఫుల్లీ స్క్రీన్ వచ్చేస్తుంది. 18 కేవైసీ అయిందా లేదా కన్ఫర్మేషన్ కోసం మళ్లీ ఒకసారి ఆధార్ అథెంటికేషన్ పై క్లిక్ చేస్తే యువర్ కేవైసీ ఆల్రెడీ కంప్లీటెడ్ అని మెసేజ్ స్క్రీన్ చూపిస్తుంది.
ఇక్కడితో మీ కేవైసీ పూర్తయినట్లే. హెచ్పీ గ్యాస్ కేవైసీని హెచ్పీ పే మొబైల్ యాప్ ద్వారా చేసుకునే విధానం: 1. గూగుల్ ప్లే స్టోర్ సెర్చ్ చేసి హెచ్పీ పే హిందుస్థాన్ పెట్రోలియం వారి యాప్ ని డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసుకోవాలి. 2. యాప్ ఓపెన్ అయ్యాక ఫస్ట్ అవర్ ప్రొడక్ట్స్ నుంచి అదర్ సర్వీసెస్ దాకా స్క్రీన్స్ స్కిప్ చేస్తూ లొకేషన్ పర్మిషన్ వైల్ యూజింగ్ ది యాప్ క్లిక్ చేసి నోటిఫికేషన్ పర్మిషన్ అలో చేయాలి. 3. లాగిన్ అండ్ రిజిస్టర్ విండోలో మీరు కొత్త యూజర్ కాబట్టి రిజిస్టర్ బటన్ పై క్లిక్ చేసి ముందు రిజిస్టర్ చేసుకోవాలి. 4. రిజిస్టర్ న్యూ యూజర్ లో మీరు ఎగ్జిస్టింగ్ కస్టమర్ కాబట్టి ఎస్ కొట్టి సబ్మిట్ చేయాలి. 5. మీ గ్యాస్ అకౌంట్ కి లింక్ అయిన మొబైల్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. 6. మీ మొబైల్ నంబర్ కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయండి. 7. రిజిస్టర్ న్యూ యూజర్ డేటా ఫామ్ లో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి కింద ఐ అగ్రీ బాక్స్ టిక్ చేసి సబ్మిట్ చేయండి. 8. అన్ని కరెక్ట్ గా ఉంటే సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ మెసేజ్ వస్తుంది, ఓకే చేయండి. 9. కొత్త 4 డిజిట్స్ ఎంపిన్ పైన కింద ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. 10. ఎంపిన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ మెసేజ్ ఓకే చేయండి. 11. లాగిన్ విత్ ఎంపిన్ తో లాగిన్ అవ్వాలి. రాంగ్ ఎంపిన్ కొడితే మళ్లీ ట్రై చేయడానికి 3 సార్లు మాత్రమే అవకాశం ఉంటుంది, లేదా మొబైల్ ఓటీపీ ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు. 12. లొకేషన్ నోటిఫికేషన్ వస్తే ఓన్లీ దిస్ టైమ్ పై క్లిక్ చేయండి. 13. ఇలా వచ్చిన మెయిన్ ప్రొఫైల్లో పైన లెఫ్ట్ 3 గీతలపై క్లిక్ చేసి మెనూలో మొదటి కేవైసీ డీటెయిల్స్ చెక్ చేయండి. 14. ప్రొఫైల్ డాష్బోర్డులో మొదటి హెచ్పీ ఎల్పీజీ లోగో బాక్స్ పై క్లిక్ చేయండి. 15. ఇక్కడ సర్వీసెస్ ఆప్షన్స్ లో ఎల్పీజీ కేవైసీ అప్డేట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడున్న మీ కన్స్యూమర్ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుని తర్వాత వచ్చే ఓటీపీ స్టెప్స్ ద్వారా ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ స్టెప్ తర్వాత ప్రాసెస్ కి లాంగ్ టైం తీసుకుని మళ్లీ వెబ్సైట్ కే రీడైరెక్ట్ అవుతుంటే మాత్రం మొదటి వెబ్సైట్ పద్ధతిలో చేసుకోవడమే బెటర్. ఇక తెలంగాణ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకానికి ఈ రీకేవైసీకి ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ డేటా అప్డేట్ కోసం మాత్రమే. కాబట్టి ఈ కేవైసీ చేయకుంటే తెలంగాణ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ రాదన్న అపోహతో తొందరపడి ఎవ్వరూ గ్యాస్ ఏజెన్సీలకు పరుగులు పెట్టనవసరం లేదని గ్యాస్ ఏజెన్సీ వారు కూడా పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంలో రాబోయే సరైన అప్డేట్ కోసం సూర్య టూన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Hi guys. Hi friends. Please subscribe to Surya Toons YouTube channel.